అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించి తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజల దగ్గర నుండి అర్జీలను తీసుకొని వాటి తక్షణ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఈ నెల 14వ తారీఖున నెమలి వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవంపై సర్వత్రా ఆసక్తిని నెలకొని ఉంది. వేణుగోపాల స్వామి దేవస్థాన స్థలదాతకు ఈ కళ్యాణ మహోత్సవ సమయంలో న్యాయం జరుగుతుందా లేదా అని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు జనసేన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే, ఇక్కడ నెమలిలో ఎండోమెంట్ అధికారి ఆలయ సాంప్రదాయాలను తుంగులో తొక్కి ఒంటెద్దు పోకడలతో వెళ్తూ స్థలదాతల వారసులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. కోటాను కోట్ల మంది ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అక్కడే నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజాగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు నివేదిక సమర్పించింది. గంగా, యమునా నదుల నుంచి కుంభమేళా సమయంలో కలెక్ట్ చేసిన నమూనాలపై పరిశోధనలు జరిపామని తెలిపారు. స్నానం చేసేందుకు అనువైనవిగానే ఉన్నట్టు తేలిందని వారు పేర్కొన్నారు. గుంటూరు నగరంలో హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం వద్ద వీరభద్రస్వామి పర్వేటు రథోత్సవంపై ఒక వర్గం వారు దాడి చేయడంపై కలెక్టర్ కార్యాలయం వద్ద హిందూ సంఘాలు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ వీరభద్రస్వామి ఉత్సవంపై కొందరు వ్యక్తులు కావాలని దాడికి పాల్పడడం జరిగిందని బీజేపీ నాయకులు జయప్రకాష్ మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామంచర్ల గ్రామంలో రైతులు ఎండిపోయిన వరి పంట పొలాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరిశీలించారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరాకు 50,000 నష్టపరిహారం రైతులకు చెల్లించాలన్నారు. జిల్లాలో వెంటనే వ్యవసాయ అధికారుల ద్వారా ఎండిపోయిన పంటలను సర్వే నిర్వహించాలని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాసంగి సీజన్లో సాగునీరు విడుదల చేయకపోవడంతో వరి పొలాల రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని సిపిఎం పార్టీ నాయకులు బుర్రి శ్రీరాములు అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నెల్లమర్రి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను ఎస్ఆర్సీ కాలువను పరిశీలించారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కౌలు రైతులను సైతం ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలన్నారు. రైతులకు నష్టపరిహారం అందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా కమిషనర్ ఎలంబర్తి అలాగే ఇతర విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అర్జీదారులతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జనాలతో కిక్కిరిసిపోయింది. అనంతరం అర్జీలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సత్యసాయి జిల్లా పెనుగొండ రొద్దం మండలంలో ఈ నెల 12న వ్యవసాయ కార్మిక సంఘం అధికారులు మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కూలీలను జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు కోగిరి నారాయణ కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 8 వారాల బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కులాలకు గడ్డపారలు ఇవ్వాలని, ఇతర సమస్యలన్నీ తీర్చాలన్నారు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలేటి వెంకటేష్ సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 12వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు, యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేదల పిల్లలపై కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వంపై వెంకటేష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని విద్యార్థి, వైద్య విభాగం నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం మార్చి 12వ తేదీన జరగబోయే యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను వెంకటేష్ ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో 10వ తరగతి రాసే పరీక్షా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందించాలని డీఎస్ఎఫ్ డిమాండ్ చేశారు. అలాగే కొన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, బెంచులు వంటి అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన సమయంలో బస్సు సదుపాయం అందించాలని కోరారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లో అనుమతించాలని, ఇది విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని డీఎస్ఎఫ్ నాయకుడు ఉదయ్ తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కడప జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాయచోటిలోని వీరభద్రస్వామి ఉత్సవంలో జరిగిన గొడవలో హిందువులపైన అక్రమ కేసులు పెట్టారని వారు మండిపడ్డారు. తమపై దాడి చేసిన వారిని వదిలేసి తమపై కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రోడ్డెక్కారు. తాము విజయవాడ మహాధర్నాలో పాల్గొనడానికి వెళ్తుంటే మహిళలను కూడా చూడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వారు వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ డిమాండ్లను నెరవేరుస్తామని గతంలో హామీ ఇచ్చారన్నారు. చివరికి మహిళా దినోత్సవం రోజు పాత జీవోను అమలు చేస్తూ మీకు గిఫ్ట్ ఇచ్చామంటూ మీడియా ద్వారా డప్పు కొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్స్ నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు వెనకాడమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలకుర్తి మండలంలోని రామారావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కలను నిజం చేస్తామని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం పాలకుర్తి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. నంద్యాల జిల్లా పగిడాల మండలం బీరవోలు గ్రామంలోని ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పి పక్కిరి సాహెబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీరవోలు గ్రామ శివారులో చేస్తున్నటువంటి ఉపాధి పనులను పరిశీలించి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. చేసిన పనికి సకాలంలో కూలీ డబ్బులు ఇవ్వకపోతే కూలీల ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 15 వారాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలంటూ జనసేన శ్రేణులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హలో పాలకొల్లు చెలో పిఠాపురం అనే నినాదంతో పోస్టర్ జనసేన నాయకులు ఆవిష్కరించారు. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు. ఈ సంవత్సరం అధికారంలో భాగస్వామ్యం వహిస్తూ ఈ వేడుకను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనకాపల్లి జిల్లా ఉపమాక శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత హాజరయ్యారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామిని దర్శించుకొని వెంకన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న డిమాండ్ చేశారు. పెసలబండ, దొడ్డనకేరి, మాంత్రికి గ్రామాల సచివాలయాల ముందు ఉపాధి కూలీలతో ఆందోళన చేపట్టారు. గత 9 వారాలుగా ఉపాధి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం బకాయి పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం చెల్లించాల్సి ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనంతరం సచివాలయాల సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. వికారాబాద్ జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 99 ఫిర్యాదులు సమర్పించారని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ధరణికి సంబంధించిన భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు సమర్పించారని అన్నారు. మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్ర స్వామివారి ఉత్సవంలో హిందువులపై జరిగిన దాడికి నిరసనగా పెనుకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్, ధార్మిక సంస్థల, హిందూ కుల సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిందువులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. రాయచోటి అర్బన్ ఎస్ఐని సస్పెండ్ చేసి హిందువులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించి చక్రతీర్థం నిర్వహించారు. అనంతరం భక్తులు చక్రతీర్థ స్నానాలు ఆచరించారు. మహాపూర్ణాహుతిలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చక్ర స్నానంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్రావు పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.